హాయ్ గైస్, అందరికీ నమస్తే. భూ హక్కు చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దీని గురించి చాలా మందికి సరిగా తెలియదు. చాలా మంది తెలుసుకోవాలి కూడా. దీంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, దీన్ని కొన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తా ఉన్నారు, న్యాయవాదులు ఎందుకు ధర్నా చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ దీంట్లో పాజిటివ్ గురించి చెప్తాను. దీని ద్వారా రెవెన్యూ అధికారులు మన స్థలాన్ని సర్వే చేసి దాన్ని డిజిటల్ చేసి మనకు పర్మనెంట్ పట్టా ఇస్తారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూమి రిజిస్టర్ అయినాక మనకు పర్మనెంట్ పట్టా వస్తుంది. దీని ద్వారా మన భూమికి గవర్నమెంట్ హామీగా ఉంటుంది. దీని ద్వారా మనకు ఫ్యూచర్ లో ఆ భూమికి ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు గవర్నమెంటే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక పాజిటివ్ ఏమంటే, మీరు చాలా మంది వినే ఉంటారు, ఒక భూ సమస్యల కోసం కొట్లాడి కోర్టుల చుట్టూ లాయల చుట్టూ తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమస్యలు అసలు ఉండవు. ఎందుకంటే మనం పర్మనెంట్గా మన భూమి హక్కు మనకుంది కాబట్టి. సింపుల్గా చెప్పాలంటే ఈ యాక్ట్ ద్వారా మనకు పర్మనెంట్ పట్టా వచ్చిన తర్వాత గవర్నమెంట్ మన భూమికి హామీగా ఉన్నట్టు. ఇది సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్స్. నెగిటివ్ విషయానికి వస్తే, ఇప్పుడు మన భూమిని ఇంకొకరు ఎవరన్నా రిజిస్టర్ చేసుకున్నారు, అప్పుడు మనం ఏమన్నా చేయాలన్నా 2 years లోపు చేయాలి. ఒకవేళ వాళ్ళకి పర్మనెంట్ పట్టా కూడా వచ్చేస్తే మనం సివిల్ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండదు. డైరెక్ట్ హైకోర్టుకు వెళ్ళాలి. అది వితిన్ టైం పీరియడ్లో వెళ్ళాలి. ఇంకొకటి, ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మ్యానిపులేట్ చేసే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు డిజిటల్ అయిన తర్వాత వేరే వాళ్ళు వీళ్ళ ప్లేస్ని తమదని రాపించుకునేసి ఉంటారు కదా, వీళ్ళకి తెలియకుండా ఉంటుంది. అది 2 years లోపే వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. వాళ్ళకి తెలియక వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోతే 2 years తర్వాత వీళ్ళ పేరు మీద పర్మనెంట్ వచ్చేసినప్పుడు ఆ చదువు రాని వాళ్ళు వాళ్ళ భూమిని కోల్పోతారు. ఇంకొకటి ఏమంటే, ఇది యాక్ట్ అమలు చేయడానికి అంటే కొన్ని ప్లేసుల్లో ఆల్రెడీ భూ సమస్యలు కోర్టుల్లో ఉంటాయి. అవి ఎలాగ వీళ్ళ దగ్గర తీసుకునేసి వీళ్ళు సాల్వ్ చేస్తారనేది మెయిన్ ఇష్యూ. ఇంకొక మెయిన్ నెగిటివ్ ఏమంటే, ఆ పట్టా మీద జగన్ గారి ఫోటో వేసుకుంటా ఉన్నారు అన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద. దీని ద్వారా ఏమవుతుందంటే, ఫ్యూచర్లో వీళ్ళ గవర్నమెంటే ఉండదు, ఇంకొకరు కూడా మారుతారు. అప్పుడు ఈ పట్టా చెల్లదు. మళ్ళీ మార్చుకోవాలంటే మళ్ళీ దానికి ప్రజాధనం ఖర్చు అవుతుంది. మళ్ళీ జనాలకి ఇంకొక పని పడుతుంది. మెయిన్గా నెగిటివ్ ఎవరికి జరుగుతుందంటే, ఇప్పుడు ఆల్రెడీ భూమిని ఆక్రమించేసుకొని ఉంటారు, వేరే వాళ్ళ దగ్గర నుంచి కబ్జా చేసి ఉంటారు, వాళ్ళకంతా నెగిటివే ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వేలో తెలిసిపోతుంది కదా, అది ఎవరి భూమి, ఎవరు ఆక్రమించుకున్నారు, గవర్నమెంట్ భూమి ఎంత ఉంది అనేసి. వాళ్ళందరికీ నెగిటివే ఇది. వాళ్ళకి నెగిటివ్ అయినా పర్లేదులేండి. ఇవి సింపుల్గా చెప్పాలంటే నెగిటివ్స్. ఇప్పుడు గవర్నమెంట్ చేసిన తప్పేమంటే, ఈ చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు దాంట్లో ఉండే పాజిటివ్స్ మాత్రమే చెప్పి ఆ నెగిటివ్స్ కవరప్ చేశారు. ఇది ఇలాగ చేయడం వల్ల బయట వీళ్ళందరూ అపోజ్ చేస్తా ఉన్నారు చాలా మంది. గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాంట్లో ఉండే పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అంతా తెలుసుకునేసి కొన్ని సవాళ్ళు చేస్తుంటే బాగుండేది. ఇంకొకటి ఏమంటే, లాయర్లు ధర్నా చేస్తున్నారు కదా, దీంట్లో నెగిటివ్స్ వల్ల కూడా వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంతే, ఇంకొకటి కూడా ఉంది, వాళ్ళకి వచ్చే కేసులు ఎక్కడ రాకుండా పోతాయి అనేసి కూడా ఈ ధర్నా చేయడానికి ఉంది. కేసులు తగ్గిపోతాయి కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు అయితే. ఇంకా అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందుకు అపోజ్ చేస్తున్నారు అంటే, దీనిలో నెగిటివ్స్ ఉన్నాయి. అపోజిషన్ లో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏదన్నా చిన్న అన్యాయం జరిగినా వాళ్ళు దాన్ని పాయింట్అవుట్ చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.